హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనమైతే ఈరోజు దేవుడికి ప్రసాదంగా పెట్టగలిగే వడలను తయారు చేసేద్దాం. ఉల్లి వెల్లుల్లి వేయకుండా వడలు తయారు చేసేద్దాం. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా వడలు తయారు చేసి రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గ్లాసు ఉద్దిపప్పును వేసుకోవాలి. అదే గ్లాస్తో మరొక గ్లాసు పొట్టు ఉద్దిపప్పు వేసుకోవాలి. మీరు కావాలంటే నార్మల్ ఉద్దిపప్పుతో కూడా చేసుకోవచ్చు, కానీ పొట్టు ఉద్దిపప్పు రెండు కలిపి చేస్తే మరింత హెల్తీగా ఉంటాయి, టేస్టీగా వస్తాయి, క్రంచీగా ఉంటాయి. పప్పును 2-3 సార్లు నీటిలో శుభ్రంగా కడిగి నీటిని వంపేసి ఫ్రెష్ వాటర్ వేసి 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు పొట్టు ఉద్దిపప్పులో పొట్టు ఎక్కువగా ఉన్నట్లయితే బాగా నానిన తర్వాత 1-2 సార్లు సగం పొట్టు పోయే విధంగా కడగచ్చు. చూడండి, పప్పు అయితే బాగా నానిపోయింది. పప్పును నేనైతే మళ్ళీ కడగడం లేదండి, నాకు పొట్టు తక్కువగానే ఉంది కాబట్టి నేను కడగడం లేదు. నానిన ఉద్దిపప్పును మిక్సర్ జార్లోకి తీసుకొని 2 ఇంచుల అల్లాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని వేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్ర ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉద్దిపప్పును స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగిలిన ఉద్దిపప్పు మొత్తాన్ని మిక్సర్ జార్లోకి తీసుకుంటూ కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, నేనైతే మొత్తం పప్పును గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. 1 చిటికెడు లేదా 2 చిటికెళ్ళ సోడాను వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు తరుగును వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయడం లేదు. పుదీనా తరుగు వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మీ దగ్గర పుదీనా లేకపోతే స్కిప్ చేసేయండి. వేసిన కొత్తిమీర, కరివేపాకు, సోడా పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఎంత ఎక్కువగా బీట్ చేసి కలిపితే అంత ఫ్లఫీగా వస్తాయి గారెలు. పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత చేతికి పిండి లేకుండా శుభ్రంగా కడిగి తర్వాత పిండిని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఉండ చేసి గారెగా స్ప్రెడ్ చేసుకుని బాగా వేడైన నూనెలో ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని గారెలను వేసుకోవాలి. మీకు ఈ విధంగా వేయడం కష్టం అనిపిస్తే నేను ఇంకో ప్రాసెస్ చెప్తాను. ఒక పాలిథిన్ కవర్ కానీ లేదా అరిటాకు కానీ తీసుకొని నీటితో ఒకసారి ఈ విధంగా చేతిని అద్దుకొని తుడుచుకోవాలి. పిండిని ముద్దగా చేసుకొని చేతితో ఈ విధంగా కవర్ పైన కానీ అరిటాకు పైన కానీ స్ప్రెడ్ చేసుకుని గారెకు వీడియోలో చూపిస్తున్న విధంగా రంధ్రం చేసుకుని హై ఫ్లేమ్లో వేడైన నూనెలో ఇదే విధంగా అన్ని గారెలను వేసుకొని 2 వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. గారెలను మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేదంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అలాగే పిండిగా ఉంటుంది, సరిగా వేగదు. కాబట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. గారెకు చిల్లెందుకు పెడతారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేసేయండి. తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ చేసేయండి. గారెకు చిల్లు పెట్టడం వల్ల లోపలి వరకు బాగా వేగుతుంది, కాబట్టి గారెలకు చిల్లు పెడతారు. వీడియోలో చూపిస్తున్న విధంగా గారెలు కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే. లేదు, మీరు దేవుడికి పెట్టాలనుకుంటే తీసిన వెంటనే దేవుడికి ప్రసాదంగా పెట్టచ్చు. నేనైతే వరలక్ష్మీదేవికి ప్రసాదాల్లో ఒకటిగా ఈ గారెలను తయారు చేశాను. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా ఉద్దిపిండితో వడలు తయారు చేసేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఉద్దిపప్పు వడల రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.